ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనం లైన్స్ అండ్ యాంగిల్స్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ 4, 5, 6 నేర్చుకుందాం. See the question. PQ is parallel to RS. Angle MXQ equal to 135 degrees and angle MYR equal to 40 degrees. So PQ అనే లైను PQ and RS ఈ రెండు లైన్లు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. So he give the equation angle MXQ ఈ యాంగిల్ 135 ఇచ్చారు అండ్ MYR ఈ యాంగిల్ 40 ఇచ్చారు. మనం యాంగిల్ XMY అంటే XMY ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ కనుక్కోవడం కోసం నేను M నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. ఆ లైన్ PQ అనేటువంటి లైన్కి ఈ RS అనే లైన్కి రెండింటికి కూడా ప్యారలల్ గా ఉంటుంది. Now I can draw a line through the point M. The line should be parallel to PQ and RS. ముందుగా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. Given that PQ is parallel to RS, angle MXQ equal to 135 degrees and angle MYR equal to 40 degrees. మనం పిక్చర్లో చూస్తే కనుక PQ అనే లైను ఈ లైను రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. మనం ఈ పాయింట్కి ఇక్కడ PQRS N అని రాద్దాం. సో MN is the one line. So we can take PQ is parallel to MN, so ఈ రెండు కూడా ప్యారలల్ గా ఉంటే we can say XM is the transversal line. XM is transversal. Then what we can say here, this is the angle 135 degrees and this is the one angle. So we can say this is the angle 1 and this is the angle 2. So ఈ యాంగిల్ ప్లస్ యాంగిల్ 1 రెండు ఎలా ఉన్నాయి మనకి? These two are the co-interior angles. So according to here we can say about transversal. మనకేం తెలుసు, ఇలా co-interior గా ఉన్నటువంటి యాంగిల్స్ సమ్ ఎంత అవుతుంది మనకి? 180 degrees అవుతుంది. So we can write 135 degrees plus angle 1 equal to 180 degrees because those two are the co-interior angles. So angle 1 equal to 180 minus 135 degrees, that equal to 45 degrees. So the angle 1 equal to 45 degrees. Here we can write so angle 1 equal to 45 degrees. See the second condition. Now we can take these two are the parallel lines. So we can write RS is parallel to the MN. And what we can take, MY is the transversal. MY is transversal. Then what we can see, angle 2 and 40 degrees. These two are the alternate interior angles. Then what we know, alternate interior angles are equal. Then we can write angle 2 equal to 40 degrees because alternate interior angles. So now we have the angle 1 and angle 2. According to question, what we can find out? Question లో మనం ఏం కనుక్కోవాలి? యాంగిల్ XMY కనుక్కోవాలి. అంటే XMY యాంగిల్ మొత్తం కనుక్కోవాలి. సో ఐ కెన్ రైట్ యాంగిల్ XMY ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2. యాంగిల్ 1 ఎంత? 45 degrees ప్లస్ యాంగిల్ 2 40 degrees, that equal to 85 degrees. Therefore angle XMY equal to 85 degrees. See the next question. If a transversal intersects two lines, so AD అనే ట్రాన్స్వర్సల్ PQ అనే లైన్ ని అలాగే RS అనే లైన్ రెండింటిని కూడా ఇంటర్సెక్ట్ చేస్తుంది. Such that the bisectors of a pair of corresponding angles
సో ఇక్కడ ఇవి మనకి ఈ యాంగిల్కి యాంగిల్ ఏబిక్యూకి బి ఈజ్ ద రే, అంటే బిఈ అనేది ఇక్కడ బైసెక్టర్ అవుతుంది. అలాగే బిసిఎస్ అనే ఈ యాంగిల్కి సిజి అనేది ఒక బైసెక్టర్ అవుతుంది. సో ద కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ప్యారలల్. సో ఇక్కడ బిఈ కామా సిజి ఈ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయంట. దెన్ వాట్ వీ కెన్ ప్రూవ్? దెన్ ప్రూవ్ దట్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్. ఇక్కడ ఈ టూ లైన్స్ ప్యారలల్గా ఉంటే మనం ఈ పిక్యూ కామా ఆర్ఎస్ అనే ఈ టూ లైన్స్ కూడా ప్యారలల్ అని చూపించాలి. ముందుగా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. రైట్, ట్రాన్స్వర్షల్ ఏంటి ఇక్కడ ఏడి ఇంటర్సెక్ట్ లైన్స్ పిక్యూ కామా ఆర్ఎస్ ఎట్. సో పిక్యూ అనేటువంటి లైన్ని బి పాయింట్ దగ్గర ఎట్ బి కామా ఆర్ఎస్ అనే లైన్ని ఎట్ సి దగ్గర ఎట్ సి రెస్పెక్టివ్లీ వరుసగా కట్ చేస్తూ ఉంది. దెన్ వాట్ వి నో, మనకేం తెలుసు? బిఈ ఈజ్ ద రే, బిఈ ఈజ్ ద వన్ రే అండ్ బిఈ ఈజ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏబిక్యూ. రే బిఈ ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏబిక్యూ అంటే ఈ యాంగిల్ అనమాట, ఏబిక్యూ కామ. అలాగే ఇక్కడ చూస్తే మనం సిజి ఈజ్ ద బైసెక్టర్. రే సిజి ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిసిఎస్. సో ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా మనకేం తెలుసు? ద కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ది లైన్స్ ఆర్ ప్యారలల్. సో బిఈ కామా సిజి రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. సో హీ సే దట్ ద బైసెక్టర్ ఆఫ్ ఏ పేర్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ప్యారలల్. సో బిఈ కామా సిజి రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. సో వీ కెన్ రైట్ బిఈ ఈజ్ ప్యారలల్ టు సిజి కామా రెండు ప్యారలల్గా ఉంటే ఏడి ఏమైంది మనకి? ఏడి ఈజ్ ద ట్రాన్స్వర్షల్. AD is transversal. Then what we can say? So the two angles are equal. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్మాల్ యాంగిల్ అలాగే ఈ యాంగిల్ ఈ రెండు ఎలా ఉంటాయి మనకి? ట్రాన్స్వర్షల్. సో ఈ యాంగిల్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. దెన్ వాట్ వీ కెన్ సే? యాంగిల్ ఏబిఈ ఈక్వల్ టు యాంగిల్ బిసిజి. ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించుకొని సో ద పిక్యూ అండ్ ఆర్ఎస్ ఆర్ ద ప్యారలల్ అని చెప్పబోతూ ఉన్నాం. సో పిక్చర్ నుంచి బిఈ ఈజ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏబిక్యూ. రే బిఈ ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ABQ. Therefore, angle ABE equal to angle ABE equal to ఇది బైసెక్టర్ కాబట్టి ఈ మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది? ఇది హాఫ్ ఉంటుంది. సో 1/2 ఇంటూ యాంగిల్ ABQ. నెక్స్ట్ కండిషన్, ఇక్కడ CG is the ray. So we can write ray CG is bisector of angle. యాంగిల్ పేరు ఏంటి? BCS. Angle BCS. Then what we can say? Therefore, angle small angle BCG equal to angle BCG equal to 1/2 into angle BCS. This is the equation 1 and 2 and 3. From 1 to 3, so these two are the equal. Here you have the LHS are equal. Then automatically RHS also equal. Then what we can say?
From equation 1, 2 and 3 we can write half of angle ABQ equal to half of angle BCS. In two sides 1 by 2 is 1 by 2 cancel. Then angle ABQ equal to angle BCS. So the two angles are equal. అంటే ఏం చెప్పొచ్చు, ఇక్కడ కరెస్పాండింగ్గా ఉన్నటువంటి ఈ టూ యాంగిల్స్ ఎలా ఉన్నాయి, మనకి ఈక్వల్గా ఉన్నాయి. అంటే PQ and RS are the parallel. So they are corresponding angles formed by transversal AD with PQ and RS are equal. So PQ is parallel to RS. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి మనకి parallel. Hence proved. AB is parallel to CD. So AB అనే లైను CD అనే లైను రెండు parallel గా ఉన్నాయి. And CD is parallel to EF. So CD and EF are the parallel lines. Also EA is perpendicular to AB. EA అనే లైను AB కి perpendicular గా ఉంది. Angle BEF equal to 55 degrees. So BEF, this is the 55 degrees. Find the values of x, y, z. So మనం x ని y ని z ని కనుక్కోవాలి. So we can think AB and CD is the parallel and CD and EF is the parallel. Then what we can say, AB and EF also parallel, that we can write. Given that AB is parallel to CD, comma CD is parallel to EF, then what we can say, then AB is parallel to EF. సో AB అనే లైను EF అనే లైను రెండు కూడా ప్యారలల్గా ఉంటే సో BE ఈజ్ ద ట్రాన్స్వర్సల్. సో AB ఈజ్ ప్యారలల్ టు EF, then what we can say, BE is transversal. సో మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 55 degrees and x are the which angles? Those two are the co-interior angles. The sum of angles equal to 180 degrees. So we can write x plus 55 degrees equal to 180 degrees. ఎందుకని co-interior angles. So x equal to 180 minus 55. Then x equal to 180, 55. 10 minus 5, 5, 7 minus 5, 2. 125 degrees. So now we can see x and y are the corresponding angles. AB and CD are the parallel. The two angles are corresponding angles. We can write AB is parallel to CD and BD is the transversal. So what we can say, angle x equal to angle y. That means y equal to 125 degrees. And here we can see the angles. These two are the parallel lines. AB and EF are the parallel lines. AE is the transversal. AB and EF is the parallel lines and AE is the transversal. AE is transversal. Then what we can say, the two angles is co-interior angles. So the sum of the two angles equal to 180 degrees. So we can write at angle A we have the 90 degrees now. So we can write 90 plus z plus 55 degrees equal to 180 degrees. So 90 plus 55 means so 145. 145 degrees plus z equal to 180 degrees. Z equal to, I can transpose the 145 to the right hand side. Plus is there, that should be minus 180 minus 145.
So z equal to how much? 35 degrees. Therefore, we find the all angles. That means x equal to 125 degrees, comma, y equal to 125 degrees, comma, z equal to 35 degrees. So this is the video for this chapter. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.